జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగానే తెలుసు నాకు. ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరి చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. ముఖమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకి ఎత్తండి అన్న. ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురు ఎత్తారు. నలుగురే. జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా? 40 మంది పైన ఎత్తారు. చెప్పే అప్పుడు నేను, మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు. సరే చాలా మంది పిలిచారు కాపుల్ని. ఆ రోజు రజనీ కనపడింది, ఈ అమ్మాయి. సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోండి జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు, మీకు భయమా? ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు తెలుగుదేశం ఒకటేనా? మీరు 2 పార్టీలు కాదా? మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ మీరు ఖండించలేదు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం తిడితే జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే, ఇంకా చాలా మంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది. వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ కుమార్ గారు, జనసేన రజని న్యాయవాది గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావాల్సి చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్, ఆయన ఏం మాట్లాడు తెలుసుగా, మాట్లాడాడు ఆయన కూడా. ఏమని? ఎన్టీఆర్ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగాయి కాదని, అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చని చెప్పాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. చెప్తాడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు అవే చెప్తాడని నాకు తెలుసు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు చెప్పారే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు దొరుకుతాయని, అది గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు మీకు కూడా ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు? ఏ తెలుగుదేశం వదిలిపెట్టిపోయేవాడు కాదు, నీకు రావాల్సినవి వచ్చేవి కాక ఉండేవి కాదు. ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడు నువ్వు. నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల, ఆపుకో, ఇబ్బంది ఏమీ లేదు. యూ డోంట్ కేర్ ఆల్సో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను. నిన్న నేను రావటమే లేట్ అయింది. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ ఉందంటారు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నేను ప్రశాంతంగా కారులో 10 కార్లు ఎమ్మెల్యే పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి.
నా ఇల్లు పగలగొట్టినప్పుడు రూల్స్ రావు, నా కారులు తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు, ఏం పోలీసులు మీరు? పోలీసింగ్ లేకపోతే ఏమైపోతుంది సమాజం? ఇది ధర్మమేనా? నేను అడిగాను అదే విషయం. ఏమయ్యా మా ఇల్లు పగలగొట్టినప్పుడు తట్టి ఎక్కలేదా? నమస్తే అండి, నా పేరు రజని. నేను ఒక న్యాయవాద వృత్తి, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే మేము ఉండేది. నిన్నటి రోజు ఫ్లెక్సీలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. అసలు అయినా సిట్టు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు, కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు. అది ఒకచోట కాదు, రాష్ట్రం అంతా చేశారు. అది హేయమైన చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు, వాళ్ళు చింపేస్తారని తెలుసు. అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో, నాకైతే తెలియలేదు. సో ఎనీవే, నేనైతే చెప్తున్నాను, కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు. కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారే, అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి. కానీ ఈరోజు నడి రోడ్డులో ఒక ఎన్టీఆర్ గారి సర్కిల్ దగ్గర, మీరు పెట్టేసుకున్న సర్కిల్ అనుకోండి, అది ఎన్టీఆర్ గారి సర్కిల్. ఆ సర్కిల్ దగ్గర మీరు అందరూ కర్రలు పట్టుకొని నుంచడం, మీ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కర్రలు మీ చేతి నుంచి తీసుకొని ఉండాల్సింది, కానీ తీసుకోలే. ఈరోజు కూడా నేను సిఐ గారిని అడిగింది అదే, ఏమంటే కర్రలు పట్టుకుని వాళ్ళు నుంచున్నారేంటి సార్, మీరు కదా రావాలా, మీరు రాకుండా వాళ్ళు నుంచోవడం అది ఎంతవరకు సాంప్రదాయం అంటే, లేదండి అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నాయంట అని వాళ్ళు గౌరవ సిఐ గారు నాకు చెప్తున్నమాట. వాళ్ళ కారులో కర్రలు ఉంటాయంటండి, అందుకని వీళ్ళు కూడా కర్రలు పట్టుకుని. సరే, వాళ్ళ కారులో కర్రలు ఉంటే మీరు కదా కర్రలు పట్టుకుని ఉంచోవాలా? లాండ్ ఆర్డర్ని వాళ్ళు ఎవరు సార్ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? వాళ్ళు కర్రలు పట్టుకుని ఉంచుంటే మీరు పక్కన సోద్యం చూస్తున్నారా? తప్పు కదా, చట్ట వ్యతిరేకం కదా. సో ఇది కరెక్ట్ కాదు సార్. ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపద్దు, ఒకరికొకళ్ళు కొట్టుకు చంపుకునే సాంప్రదాయం వద్దు. కూటమి ప్రభుత్వం కష్టపడి మేమందరం ఫామ్ చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని, అంతేకాని ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తారు, అంతేకాని ఫ్లెక్సీల కాపలా కాస్తారని మేము అనుకోలేదండి. ఈరోజు ఫ్లెక్సీ మీద చెయ్యరగదీస్తా, నువ్వు రారా చూసుకుందో, నువ్వు మొగడవైతే చూసుకుందో, నువ్వు అలా ఇలా అని ఒక శాఖ చైర్మన్, గ్రంథాలయ శాఖ చైర్మన్ లకారంతో బూతులు రెండ్రా చూసుకుందామని. అరే తప్పు చేస్తే మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోండి. చిల్లీస్ నుంచి మీరు డైరెక్ట్గా నల్లపాడు పిఎస్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఉండొచ్చు. మీరు ఎందుకు ఊరంతా తిప్పుతున్నారు? అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో ఇల్లంతా ముట్టడి చేసి తగలబెట్టి అప్పుడు మీరు అరెస్ట్ చేయాలా? అంటే అదేదో చెప్తాడు చూడండి కిక్ సినిమాలో, ఊరికే పెళ్లి చేసుకుంటే కిక్ ఏముంది, చేసింగ్లు పికప్పింగ్లు ఉండాలని. సో అదే జరుగుతుందండి. ఎనీవే, కొత్త సాంప్రదాయానికి తెరలేపద్దు, కర్రలు పట్టుకునే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఈ ఆస్తి నష్టాన్ని కలుగు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ సీఏ గారికి అర్థిస్తుంది. ఆయన చెప్పారు ఫ్లెక్సీలు పెట్టడం తీయడం మాది కాదండి, అది మున్సిపాలిటీ వాళ్ళు, వాళ్ళని అడగండి అన్నారు. అఫ్కోర్స్ వాళ్ళని కూడా అడుగుతాం. మీరు మాత్రం మీ పక్కనే ఉండి కర్రలు పట్టుకున్న వాళ్ళని మాత్రం ఉపేక్షించద్దు. అలా వాళ్ళని ఉపేక్షిస్తే రేపు సాధారణ పౌరులు కూడా రోడ్డు మీద కర్రలు పట్టుకొని తిరిగేస్తారు.